ఏంటి అనేటువంటి దాని మీద బహుశా నెక్స్ట్ ఆప్షన్ అయితే చట్టసభల వైపు వెళ్ళేదానికే అవకాశం ఉంది ట్రంప్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక ప్రొసీజర్ ను ఫాలో అయ్యే దానికోసం ఒక ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్. కోటేశ్వర గారు, అంటే ఇందాక మనం అనుకున్న $39 ట్రిలియన్ $36 ట్రిలియన్ కొంత సందిగ్ధత ఉంది. ఈ అప్పుతో పాటు ఇప్పుడు $200 మిలియన్ భారం వీళ్ళ మీద పడింది. ఏది ప్రస్తుతం ఇదంతా కలిపి ఎండ్ కన్జ్యూమర్ ఎవరు? ఓకే, ఇంపోర్టర్స్ ఏముంది, వాళ్ళు కన్జ్యూమర్ మీద పడేస్తారు ఆ భారం. కన్జ్యూమర్ వాళ్ళ దేశ పౌరులే. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే చాలా ఎక్కువ పన్నులు చెల్లించడం ద్వారా వాళ్ళ పౌరుల్ని మరింత ఉన్నతంగా ప్రపంచంలో చూపించాలనే ప్రయత్నమా? ఇప్పుడు ప్లాన్ బి అని బెదిరించడం అంటే సిన్స్ ఆయన యాటిట్యూడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టును రద్దు చేసే అధికారం ఆయన లేకపోవచ్చు కాక. బట్ ఒక్కసారి మీరు కనుక చూస్తే 4 జడ్జిలను ఆయన బెదిరించాడు. వాళ్ళని తరచూ వాళ్ళని పార్షియల్గా ఉంటున్నారు. జస్టిస్ ఆర్థర్ ఎంగోరాన్, జస్టిస్ ఎస్తేర్ సలాస్, జాన్ కే మెక్కానెల్ జూనియర్ వీళ్ళని బెదిరించాడు. అండ్ వీళ్ళ రియల్ ఎస్టేట్ మాఫియా ఉంది కదా, వీళ్ళకి అనుబంధంగా పనిచేసి వాళ్ళు అల్ఖైదా గ్రూప్స్ ఒకటేంటి నానా రకాల చెత్త చెదారం నుంచి వాళ్ళు పాపం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాళ్ళకేమన్నా వాళ్ళ ప్రాణాలకు ఏమన్నా ప్రమాదం అక్కడ ఏర్పడచ్చా? ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా 6 జడ్జీలు చెప్పారు కదా. ఇప్పుడు అమెరికాలో బహిరంగంగానే జడ్జీలను బెదిరించాడు. ట్రంప్కి ఆ నిజాయితీ ఉంది. భారతదేశంలో పరోక్షంగా బెదిరిస్తున్నారు జడ్జీలని. ఇష్టం వాళ్ళకి అవసరమైన పద్ధతుల్లో తీర్పులు రాయించుకున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవం. సరే, అది ఏం చేస్తాడు ఏమిటి అనేటువంటి పక్కన పెడితే ట్రంప్ పరిస్థితి ఇప్పుడు కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా సమస్య వచ్చి పడింది. ఏమిటంటే నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి సెనెట్ కాంగ్రెస్ కి. ఆ ఎన్నికల్లో ఓడిపోతాడు అనేటువంటిది వస్తా ఉంది. అంటే ఓడిపోవటం అంటే పార్లమెంట్ లో ప్రతిపక్షానికి మెజారిటీ వస్తుంది, ప్రతి దాన్ని అడ్డుకోవడానికి రాబోయే 3 సంవత్సరాలు వస్తుంది అనేటువంటిది, 2 సంవత్సరాల్లో వస్తుంది అనేది ఒక అభిప్రాయం. ఇప్పుడు ఒకవేళ ఈ పార్లమెంట్ లో దీన్ని పెట్టి దాని ద్వారా ఆమోద ముద్ర వేయించుకుంటే ఎన్నికల రీత్యా కావచ్చు, లేదా జనంలో ఈ పన్నులకు వ్యతిరేకత ఉన్నటువంటి రీత్యా కావచ్చు, డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు సహకరించేటువంటి అవకాశం 100% ఉండదు. రిపబ్లికన్ పార్టీల వాళ్ళు కూడా కొంతమంది వ్యతిరేకించేట్లయితే మరొకసారి అభాస్ పాలయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని ఇప్పుడు మేక్ అగైన్ మ్యాగా పేరుతో ఉన్నటువంటి వాళ్ళని సంతుష్టీకరించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు అసంతృప్తి చెందుతారు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా మేము విజయం సాధించామని చెప్పి అంటారు. సామాన్య జనంలో ఈ తీర్పు మీద కానివ్వండి, లేదా ఇలాంటి నిర్ణయాల పట్ల సానుకూలమైనటువంటి వ్యవహారం ఉంటుంది. దీన్ని రివర్స్ చేయడానికి కనుక ట్రంప్ ఎంతగా ప్రయత్నిస్తే అంతగా మరింతగా జనం నుంచి దూరం అవుతాడు రేపు నవంబర్ ఎన్నికల్లో. అందుకని ఆ విధమైనటువంటి ఇబ్బందుల్లో కూడా వీటన్నిటికంటే అది ప్రధానమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది రాబోయే రోజుల్లో చూస్తున్నాం. మీరు ఏమనుకుంటున్నారు సార్? అంటే నవంబర్లో ఎన్నికల్లో బాగా గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందా రిపబ్లికన్స్ కి? ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తలు అదే సూచిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుల చరిత్రలో ఒక ఏడాది కాలంలో, మొదటి ఏడాది కాలంలో 2 సార్లు, ఒకసారి 50 లక్షల మంది, ఒకసారి 70 లక్షల మంది జనం కార్మికులు వీధుల్లోకి వచ్చి నో కింగ్స్ పేరుతో లేదా మరొక పేరుతోటి అధ్యక్షుడి విధానాలను వ్యతిరేకించినటువంటి చరిత్ర ట్రంప్ సొంతం. మరి అటువంటి జనానికి ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది పెద్ద రిలీఫ్. కొన్ని $100 బిలియన్ యొక్క భారం తొలగుతుంది తాత్కాలికంగా అయినా. అటువంటిది మళ్ళా దీన్ని దొడ్డిదారిన మోపుతాను అంటే మరి ఆ జనం, అమెరికాలో ఉన్నటువంటి జనం అంగీకరిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మానవ స్వభావానికి విరుద్ధంగా ఎవరు ఉంటారు కదా, అమెరికాలో అయినా, ఆఫ్రికాలో అయినా, అనకాపల్లిలో అయినా. అందుకని ఒక విధంగా ఆ విధంగా ఇరకాటం పడితే ఇప్పుడు ఈ ఇరకాటం అనేటువంటిది మన దేశానికి కూడా, మన నరేంద్ర మోడీ గారికి కూడా మరొక రూపంలో ఇరకాటానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇది ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇంతవరకు మన ఫ్రేమ్వర్క్ ఒక అగ్రిమెంట్ వచ్చింది తప్ప అందులో ఏం పెడతారు ఏమిటి అనేటువంటిది ఇంతవరకు స్పష్టత రాలేదు. వాస్తవ పత్రాల పేరుతోటి వాళ్లే ప్రకటిస్తారు, వాళ్లే సవరించుకుంటారు, వాళ్లే చెప్తారు, అన్ని వాళ్లే చేస్తున్నారు. అందుకని రేపు మార్చిలో సంతకాలు జరుగుతాయంటున్నారు కనుక ఈ సంతకాలు జరుగుతాయా
లేదా ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో మళ్ళా ఏమన్నా వాయిదా పడతాయా ఏమిటి అనేటువంటిది ఒకటైతే, మన మీద ఏ అంశాలను రుద్దబోతున్నాడు ట్రంప్ అనేటువంటిది కూడా ఇప్పటికీ అది డిబేటబుల్, చర్చనీయాంశమే. ఒక స్పష్టత అయితే లేదు. అందుకని ట్రంప్ తన ఇబ్బందులు అయితే మరి నరేంద్ర మోడీ గారి గురించి ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు ఈ తీర్పు వచ్చిన తర్వాత. అందుకని మరి ఆ బిస్కెట్ కి నరేంద్ర మోడీ గారు ప్రలోభపడతారా లేకపోతే ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది కూడా మనం చూడాల్సింది. ఏమైనా మొత్తం మీద అంతర్జాతీయంగా ఈ పరిణామం అనేటువంటిది ట్రంప్ కి పెద్ద ఎదురు దెబ్బ రాజకీయంగా. కానీ తన సంక్షోభాన్ని ఏ విధంగా నేను ముందే చెప్పినట్టుగా అంతర్గతంగా ఎట్లా చేస్తారు అనేటువంటిది ఒకటైతే, ఒక అనిశ్చితి అనేటువంటిది మళ్ళా ప్రపంచాన్ని ఆవహించింది. ఎందుకంటే ఇంతకు ముందు పన్నులకి సిద్ధపడ్డారు జనం, మన ఎగుమతిదారులు కానీ వీళ్ళందరూ. ఇప్పుడు మళ్ళా ఇంకోటి కొత్త మార్కెట్ల వేట, ఇట్లాంటివన్నీ కూడా మరి కొత్త మార్కెట్ల వేటని ఇప్పుడైనా మన దేశం మానవేస్తుందా లేకపోతే అమెరికా మీదనే ఆధారపడి చేస్తుందా అనేటువంటి ఒకటైతే, లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ప్యాక్స్ సిలికాలో అమెరికాతో మనం చేతులు కలిపాం. మరి ఒకవైపు ఏమో చైనా పెట్టుబడులు లేకపోతే చైనా నుంచి మొత్తం సాధారణ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ ఒకటి, చైనాకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ప్యాక్స్ సిలికాలో మనం చేతులు కలిపామంటే దీని పరిణామాలు పర్యవసానాలు లేకపోతే చైనా ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటి ఒకటి. ప్యాక్స్ సిలికా అంటే వేరే ఏం లేదు, చైనా యొక్క ఆధిపత్యాన్ని అడ్డుకోవటానికి అందరూ కలిసి ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒకటి. చైనాకి సాంకేతిక పరిజ్ఞానం అందకూడదు, లేదా చైనా నుంచి ఎలక్ట్రానిక్స్ మనం దిగుమతి చేసుకోకూడదు, మనమే సర్దుకుందాం, మనమే సరఫరా చేసుకుందాం, ఇట్లాంటి ఏర్పాట్లన్నీ అగైనెస్ట్ చైనా చేసినాడు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ గారి దారి కూడా ట్రంప్కి ఎట్లాగైతే ఒక విధంగా ముళ్ళబాటగా ఉన్నదో మన దేశంలో మోడీ గారికి కూడా అదే విధమైనటువంటి ముళ్ళబాట కంటిన్యూ అవుతుంది. దీని పర్యవసానం తర్వాత ఎట్లా చేస్తారు ఏమిటనేటువంటిది మనం ఇప్పుడు విజువలైజ్ చేసి కొన్ని కంక్లూజన్స్ రాలేం, కానీ ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మనకు కూడా తీసుకొచ్చాడు. ఎందుకంటే 18% మనం అంగీకరించాము, జీరో మనం దిగుమతి చేసుకునే వాటిని జీరోకి మనం అంగీకరించాం, ఇప్పుడు 10% అయింది. ఎందుకని ఇవన్నీ కూడా కొన్ని లెక్కలు తేలాల్సినవి ఉన్నాయనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. రైట్ అండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే కనుక మనం కేరళ స్టోరీ 2 దాని మీద గందరగోళం అక్కడ హైకోర్టు